మనతో ఈరోజు బీఎస్పీ పార్టీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా దాదాపు 48 నియోజకవర్గాల ఇన్ఛార్జ్గా చాలా కీలక పాత్ర పోషించి జక్కన్ సంజయ్ కుమార్ గారు పోరాటం చేస్తున్నామని చెప్పి వచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో బీఎస్పీ పార్టీ, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీని బలోపేతం చేసేటటువంటి దిశగా మీలాంటి వాళ్ళందరినీ కూడా వాడుకొని ఆ యొక్క వాదాన్ని పూర్తిగా తీసుకుపోయి గంగలో కలిపినటువంటి పరిస్థితి. స్వార్థమైనటువంటి పోరాటం అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క వ్యక్తిగత స్వార్థానికి బలైందని చెప్పి నేను అంటాను. ఈ యొక్క సమాజంలో గొంతు లేని ప్రజలు ఉన్నారో ఆ గొంతు లేని ప్రజలకు గొంతుకగా నిలుస్తూ వారికి అండగా నిలబడ్డటువంటి సందర్భం నిరుద్యోగుల సమస్య విషయంలో కావచ్చు, అసంఘటిత కార్మికుల సమస్యల విషయంలో కావచ్చు, పేదవాళ్ళ సమస్యల విషయంలో కావచ్చు. రాష్ట్ర కమిటీ యొక్క రిక్వెస్ట్ మేరకు మాయావతి గారు ఒక దూతను పంపిండి కండి, రామ్జీ గౌతమ్ గారు. ఆ రామ్జీ గౌతమ్ గారు, కేసీఆర్ గారు మేమంతా కూర్చొని మాట్లాడినటువంటి సందర్భంలో ప్రజల లోపలికి ఈ రోజు ఏమిటి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక మోసగాడు, ఒక స్వార్థపరుడు, ఒక కుట్రదారుడు అన్నటువంటి వాదమే ప్రజల్లోపటికి వెళ్ళిపోయింది. ప్రజల లోపల మాట్లాడినటువంటి ధోరణి కానీ నిజాయితీగానే మాట్లాడు, ఎవరో వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ నడిపిస్తే చేసిన వ్యక్తి కాదు. కేసీఆర్ మీద పోటీ చేసిన సందర్భంలో ఆటోలు గాలబెట్టిర్రు, నా ప్రజలను తిరగనియలేదు, నా క్యాడర్కు ఫోన్ చేసి బెదిరించినారు, నా ఆఫీస్ బంద్ చేయించినారు, నన్ను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాను, అన్ని రకాల ఇబ్బందులు ఎవరు పెట్టి కేసీఆర్ క్యాడర్ పెట్టు, ప్రచారం బంద్ చేయమంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా దళితులను ఊచకోత పోయలేదా? ఏం చెప్పమంటారా? ఎక్కడ ఇప్పుడు సిరిసిల్ల లోపట ఇసుక దందాకు అడ్డం పడ్డటువంటి ప్రవీణ్ కుమార్ గారి తొందరపాటు ఉన్నదని చెప్పడం ఎంతవరకు సబబో, అదే సమయంలో గౌరవనీయులు మాయావతి గారి నాయకత్వం కూడా ఫెయిల్ అయింది అని చెప్పడం కూడా నా బాధ్యత. కేసీఆర్ పడినటువంటి కష్టం 20 సంవత్సరాల ఆపిన పార్టీ నిర్మాణం కావచ్చు, ముఖ్యమంత్రిగా ఎదిగేటటువంటి ఆ ప్రస్థానం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందులో 1/1 వంతు ఓపికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నదా?